హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మా గార్డెన్లో కొన్ని ఆర్గానిక్ ఆకుకూరలు, కాయగూరలు హార్వెస్ట్ చేసుకుందాం. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది చూసారా, కరివేపాకు చెట్టు అయితే నాకు చాలా హెల్తీగా గుబురుగా వచ్చిందనమాట. చెట్టు అంతా చూడండి, చిన్న చెట్టు ఎంత గుబురుగా వచ్చింది చూడండి. దాన్ని ఏంటంటే ఇంత హెల్తీగా గుబురుగా రావడానికి నేను శుభ్రంగా దీన్ని ప్రూనింగ్ చేసేసుకుంటున్నాను. చూడండి ఎలా కట్ చేసుకుంటున్నానో, చెట్టు అంతా రౌండ్గా కట్ చేసేస్తున్నాను అనమాట. కట్ చేసేస్తే మనకి వర్షాకాలం చాలా బాగా వస్తుందండి కరివేపాకు చెట్టు. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఇంకా ముదురాకులు ఉంటాయి కదా, మనం పొడి చేసుకోవడానికి అదిని ముదురాకులు అంతా కట్ చేసేసుకుంటే చక్కగా సిగిర్లు వచ్చేసి గుబురుగా వస్తుంది కరివేపాకు మొక్క. చూడండి, ఈ విధంగా నేను అన్నీ కట్ చేసేస్తాను అనమాట. చూసారా చెట్టు అంతా ఎలాగైపోయిందో, ఒకే ఒక కొమ్మ ఉంచాను, కనుమాదంతా కట్ చేస్తాను అనమాట. నెక్స్ట్ గోంగూర వేసాను. గోంగూర అయితే చాలా హెల్తీగా వస్తుందండి. కొన్ని చెట్లు అయితే చాలా ఎక్కువే పెద్దవే అవ్వాయి. ఆ చెట్లు కూడా ఇప్పుడు మనం కట్ చేసుకుందాం, మధ్యలో కట్ చేసేసుకుందాం పొడిగా ఎదగకుండా. ఈ విధంగా మధ్యలో కట్ చేసేసుకోవాలి. ఎగరా బాస్కో అడ్డుగా నుంచుంటాడండి బాస్కో వచ్చి. నేనేం చేస్తుంటే నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు, ఇటువైపు వెళ్ళడు అటువైపు వెళ్ళవాడు. చూడండి, మధ్య మధ్యలో అసలు మొక్కలు అయితే చాలా హెల్తీగా పెరిగాయి అన్నమాట. చూడండి, ఇదంతా గోంగూర తోట. నాకు ఇదివరకు ఎక్కువ ఉండే కదా, అక్కడ గోంగూర మొక్క వచ్చి అవన్నీ సీడ్స్ పడి, ఇవి నేను వేసినాయి కదండి, సీడ్స్ పడి అవే మొలిసాయి అన్నమాట. చూసారా ఎంత హెల్తీగా ఉందో. మనకి కర్రీకి సరిపోయినంత గోంగూర కోసుకుందాం. చెట్లు అయితే లాగకూడదు. నేను ఇలా లాగిన వెంటనే అది చెట్టు వచ్చేస్తుంది అనమాట. అది కట్ చేసుకుని మళ్ళీ పాతేసుకుంటే వచ్చేస్తుంది. మన పొట్టోడు చూడండి గడ్డిలో ఎలా దొల్లేస్తున్నాడు. ఆకుకూరలు కూరగాయల కన్నా మా గార్డెన్ అంతా గడ్డెక్కి వచ్చిందండి దారుణంగా. మనిషి అయితే దొరకట్లేదు, తీయించటం అవ్వలేదన్నమాట. దారుణంగా పెరిగిపోయింది. దీనివల్ల ఏంటంటే ఈ వర్షాకాలం గొంగళ పురుగులు వచ్చేస్తాయి, త్వరగా తీయించకపోతే ఎక్కువైపోతాయి అన్నమాట. చూడండి, ఇక్కడ కొన్ని ఉన్నాయి గోంగూర మొక్కలు, అవి కూడా ఇలా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేయడం వల్ల చెట్టు పొడిగెదగకుండా చక్కగా కొమ్మలు వచ్చి ఎక్కువ ఆకుకూర వస్తుంది అన్నమాట. మనం ఇలా ఏ మొక్క అయినా ఇలా కట్ చేసుకుంటే మంచిది. వర్షాకాలం కదా, వర్షాకాలంలో అయితే చాలా సిగురొచ్చేస్తుందండి. ఇలా కట్ చేస్తే చాలు బాగా వస్తాయి అన్నమాట. నేను లాస్ట్ ఇయర్ తెలియక పెద్ద పెద్ద తోటల కింద పెంచేశాను. అవేంటంటే కొంచెం గాలేసినప్పటికీ అన్నీ పడిపోయి మళ్ళీ అట్లా కర్రలు కట్టుకోవటం చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. ఈ సంవత్సరం ఇంకా కట్ చేస్తున్నాను అన్నీని. ఇక్కడ చూడండి, చిక్కుడుపాదు అలా కాయలు వస్తూనే ఉందండి. పూత చూడండి ఎంత బాగుందో. వంగ చెట్లు అయితే ఇంకా చెప్పక్కర్లే, చాలాసార్లు వీడియో పెట్టాను కదా, ఎన్ని కాయలు వస్తున్నాయి, కంటిన్యూ వంకాయలు వస్తూనే ఉన్నాయన్నమాట. అలాగా కొన్ని ముదిరిపోతున్నాయి చెట్లని. గోంగూర అయితే చాలా ఎక్కువ వచ్చిందండి. చూడండి, గోంగూర అంటే ఎక్కువ వచ్చింది, కానీ నేను కర్రీకి సరిపోయినంత కోసాను అనమాట. వంకాయలు అయితే ఇంకా అసలు కంటిన్యూ అలా వస్తానున్నాయి. ఇవి చూడండి తెల్ల వంకాయలు. ఈ చెట్టు అయితే అసలు చాలా బాగా వస్తుంది. వంకాయలు కూడా చాలా లేతగా మెత్తగా అసలు ముదరట్లేదు అనమాట. ఇవి చాలా బాగా వస్తున్నాయి వంకాయలు. వంగ చెట్లు అయితే నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో స్టార్టింగ్లో వేసాను అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వంకాయలే కొనుక్కోలేదు, కంటిన్యూ వస్తూనే ఉన్నాయి. అసలు సంవత్సరంన్నర అవ్వలేదు, కానీ ఇంకాను సంవత్సరం దాటేస్తుంది అనమాట ఈ వంగ చెట్లు అన్నీ వేసి. కానీ భలే కాసాయండి వంగ చెట్లు అయితే, మంచి సీడ్ అనమాట ఇది. ఈ వంగ చెట్టు అయితే అసలు అలాగా కాయలకు వస్తుంటే ఒక డజను అర డజను పైనే కాయలు వస్తున్నాయి అన్నమాట. అంత బాగా కాస్తుంది. చూసారా ఎన్ని వంకాయలు ఉన్నాయో, అసలు లేతగా ఎంత బాగున్నాయండి వంకాయలు. కర్రీ కూడా మనకి జస్ట్ ఇలాగ ఆయిల్లో వేసి మూత పెడితే చాలు ఉడికిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టట్లేదు. మనము ఆర్గానిక్గా పెంచిన వెజిటేబుల్స్ కదా, భలే ఉడుకుతున్నాయి అన్నమాట. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అసలు ఇలా కొంచెం పండించుకుని తింటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. చక్కగా ఇలా చిన్న చిన్న ప్లేసులు ఉన్న కుండీల్లో అయినా చక్కగా 2 వంగ మొక్కలు వేసేసుకుని కర్రీకి సరిపోయినన్ని కాయలు వస్తాయి మనకి. ఎక్కువ కూడా అక్కర్లేదు కదా, 2 చెట్లు వేసుకుంటే చాలు, కంటిన్యూ కాస్తూనే ఉంటుంది. సంవత్సరంన్నర వరకు వంగ చెట్టు కాస్తూనే ఉంటుంది అన్నమాట. చూడండి ఎన్ని వంకాయలు వచ్చాయో.
ఈ భాస్కో గాడు మట్టుకు నన్ను వదలట్లేదండి. నా చుట్టూ తిరిగేస్తున్నాడు. ఏంటో ఈరోజు మరీ దారుణంగా తిరుగుతున్నాడు. ఒక దగ్గర కూర్చోంటే కూర్చోట్లే, కంటిన్యూ తిరుగుతూనే ఉన్నాడు. పోనీ లోపల కూర్చోంటే నేను వచ్చేస్తానని మొరుగుతూ ఉంటాడు అనమాట. ఏ పురుగులు ఏమన్నా కొడతాయని మాకు టెన్షన్. ఇంట్లోకి వెళ్ళిపోరంటే వెళ్ళడు. చూసారు ఎన్ని వంకాయలు వచ్చాయో. ఇంకొక చెట్టు ఉంటుంది అక్కడ, తెల్ల వంక చెట్టు. ఇది పచ్చిమిరప చెట్టు అండి. పచ్చిమిరప అంటే తెల్ల మిరప చెట్టు కాయలు వేసాను అనమాట. లాస్ట్ స్టీల్ ప్లాంట్లో ఉన్నప్పుడు అయితే నాకు చాలా వచ్చి తెల్ల మిరపకాయలు. ఆ మిరపకాయ మొక్కలు ఇప్పుడు ఎదుగుతున్నాయి. ఇవి చూసారా తెల్ల వంకాయలు. ఇవి కూడా అసలు సంవత్సరం పైనుంచి అలా కంటిన్యూ కాస్తూనే ఉన్నాయి. కోసినప్పుడల్లా ఎవరొక్కరికి ఇవ్వడం అనమాట. ఎన్నైతే వండుకుంటా మా అన్నయ్య వాళ్ళు ఉంటారు, మా అన్నయ్య వాళ్ళు కూడా పట్టుకెళ్తారు. ములక్కాయలు కానీ, వంకాయలు కానీ, కరివేపాకు ఏదైనా సరే. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వంకాయలు కానీ, పచ్చిమిరపకాయలు కానీ ఏమి కొనలేదండి. అవి అసలు కంటిన్యూ వస్తూనే ఉన్నాయి. పచ్చిమిరపకాయలు అయితే ఇంకా మన కర్రీకి ఎన్ని అవుతాయి ఏంటండి, రోజుకి 1-2 కదా వాడతాము. అవి మన గార్డెన్లో 4 మొక్కలు ఉన్నాయి, కంటిన్యూ అలా అలా వస్తూనే ఉన్నాయి అన్నమాట. అవి అసలు తాలింపులకు కూడా నేను మన గార్డెన్లో పండులు అయిన తర్వాత అవి కోసి ఎండబెట్టి అవి తాలింపులకని అలా ఉంచుకున్నాను అనమాట. అసలు ఎంత బాగున్నాయో. ఎండుమిరపకాయలు అయితే బాగా ఎండబెట్టుకుని నేను డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను, ఇంకా పాడవట్లేదు. ఇలా కొన్ని పచ్చిమిరపకాయలు వస్తే అవి కూడా కోసేసుకున్నాను. నెక్స్ట్ ములక్కాయలు అండి. ములగ చెట్టు చూడండి ఎంత హెల్దీగా పెరిగిందో. ఆకు అయితే అసలు చాలా బాగుంది. కొంచెం ములగాకు ములక్కాయలు కూడా కోసాము. చూసారు పైన ఎక్కడో పైకి వెళ్ళిపోయాయి అనమాట. ఆ కాయలు కోసారు, పైన కర్ర కట్టి చాలా కష్టపడ్డాం అవి కోయడానికి. చాలా పెద్ద కాయలు అయిపోయాయి అనమాట. కొంచెం లేతగానే ఉన్నాయి కానీ ముదిరిపోయామని అనుకున్నాం. మరి పర్వాలేదు, బాగానే ఉన్నాయి. చూడండి కొన్ని ములక్కాయలు ములగాకు కోసం అనమాట. నెక్స్ట్ అరటిగెల, కూర అరటిగెల అనమాట. ఈ అరటిగెల కూడా కొట్టేసి అందరికి ఇచ్చేసాము. అరటిగెల కొట్టేద్దాము ఇప్పుడు. కూర అరటిగెల ఇంకొకటి కూడా వచ్చింది. అది కూడా ఒక 10 రోజుల్లో అది కూడా అయిపోద్ది అనమాట. ఇది కొంతమందికి ఇచ్చి అది వచ్చినప్పుడు ఇంకో కొంతమందికి ఇస్తే సరిపోతుంది. చూసారు అరటికాయలు పెద్ద పెద్దవి అయిపోయాయి. పైపాడంతా మేము వండేసుకున్నాంలేండి, కోసుకుని కర్రీకి పైపాడంతా వండుకున్నాము. ఇంకా 3 పెళ్ళ 4 పెళ్ళ ఉన్నాయి. అవన్నీ కోసేసి ఫ్రెండ్స్ అందరికి ఇచ్చేసాం. చూడండి ఎన్ని హార్వెస్ట్ చేశాను అనమాట కూరగాయలు. మన ఆర్గానిక్ కదా, అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో ఇలా మనం కూరగాయలు పండించుకుని మన చెట్లను కోసుకుని తింటుంటే ఎంత ఆనందమో. ములక్కాయలు చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయో. చాలా బాగా వచ్చాయి అన్నమాట ములక్కాయలు కూడా. ములక్కాయలు పట్టుకొచ్చున్నాను నేను. మన భాస్కో గారు చూడండి ఈరోజు మరీ దారుణంగా నా పక్కనే కూర్చుంటున్నాడు పాపం. వాడు ఏంటో మరి ఈరోజు. చూడండి కరివేపాకు, గోంగూర, అరటికాయలు, ములక్కాయలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు. ఈ అరటికాయలు పెడల కింద కోసేసి ఒక 4-5 కాయలు అందరికి ఇచ్చేసాము. ఇవేంటంటే మళ్ళీ ఇంట్లో పెట్టుకున్న కొంచెం అలా పెట్టి ఉంచాలంటే బాధ, అక్కడికక్కడ కట్ చేసి ఇచ్చేసాం అనమాట. అందరికీ కవర్లో వేసేసి అందరికీ ఇచ్చేసాం. పైపాడ అయితే మేము వండుకున్నాంలేండి, కనమాయన్ని ఇచ్చేసాము. ఇంకా రోజు వండుకున్న చిరాకు వస్తుంది కదా, మనం ఎంత పెంచుకున్నా 1-2 సార్లు వండుకోగలం. కంటిన్యూ అవే వండాలంటే తినాలనిపించదు కదా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మా గార్డెన్లో ఆర్గానిక్గా పెంచిన ఆకుకూరలు, కాయగూరలు ఎన్ని వచ్చాయో చూసారు కదా. కొన్ని వచ్చినా చాలండి మనకి హెల్త్కి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. హెల్తీగా వండుకొని తినొచ్చు అన్నమాట. నా వీడియో ఎలా ఉంది, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.